నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్ర వైభవం ఏంటో, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి కైలాసగమన తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి కైలాసగమన తిథిగా ప్రామాణిక గ్రంథాల్లో వర్ణించారు. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలను పఠించటం లేదా శ్రవణం చేయటం, శంకర మఠానికి వెళ్ళి శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, అలాగే ఈరోజు వీలైతే సంధ్యా సమయంలో గృహంలో కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ లేదా శ్రవణం చేస్తూ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్ర వైభవాన్ని పరిశీలిస్తే, కర్ణాటకలో బెంగుళూరుకు సమీపంలో ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని మనం పరిశీలిస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించిన తర్వాత తారకాసురుడి సోదరుడైనటువంటి శూరపద్మాసురుడు సుబ్రహ్మణ్య స్వామితో యుద్ధం చేయటానికి వస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి శూరపద్మాసురుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయం సాధిస్తాడు. మరణకాలంలో శూరపద్మాసురుడు తాను చేసిన తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత్తంగా తనను అనుగ్రహించమని సుబ్రహ్మణ్య స్వామిని శరణు వేడతాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూరపద్మాసురుడు మరణించిన తర్వాత శూరపద్మాసురుడి శరీరంలో ఒక భాగాన్ని తన వాహనమైనటువంటి నెమలిగా చేసుకున్నాడని, మరొక భాగాన్ని తన జెండా మీద ధ్వజమైనటువంటి కోడిగా చేసుకున్నాడని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నెమలి వాహనం మీద మనం దర్శనం చేసుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేసుకొని ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. అలాగే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రత్యేకమైనటువంటి నాగదోష నివారణ పూజలు చేయించుకోవటం ద్వారా జాతకంలో ఉన్న సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద పుట్ట ఉంటుంది. ఆ పుట్ట మన్నుని భక్తులకు ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. దీన్ని మృత్తికా ప్రసాదం అనే పేరుతో పిలుస్తారు. ఈ మృత్తికా ప్రసాదాన్ని తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో ఆ మృత్తికను కొద్దిగా కలుపుకొని స్నానం ఆచరించడం ద్వారా అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒకే శిల మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నరసింహస్వామి ఇద్దరూ కూడా మనకు దర్శనమిస్తారు. అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతగా చెప్పుకోవాలి. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు, కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానితో పాటుగా నరసింహస్వామికి కూడా ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. సమస్త నాగదోషాలను తొలగింపజేసుకోవటానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవడంతో పాటుగా ఈ క్షేత్రంలో ఇచ్చే మృత్తికా ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా సర్వ అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకాన్ని ఎందుకు నిర్వహిస్తారో, శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఎవడనో అంటే తత్వతః సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఆత్మకు అభిన్నుణ్ణి, అందరిలో ఆత్మగానే ఉన్నానని తెలుసుకుంటాడు. ఇది యావాన్ యశ్చ అనే మాటలు. ఇందులో మరొక విశేషమైన అందం ఏంటుందంటే, కొందరు ఇది తెలుసుకుంటారు, కొందరు అది తెలుసుకుంటారు అనలేదు. ఇది అది నేనేనని తెలుసుకుంటారు అన్నాడు ఇక్కడ. అంటే తాను ధరించినటువంటి విశ్వరూపము, ఉపాస్యమైన దివ్యమంగళ విగ్రహములు, లీలలు, మహిమ ప్రకటన ఎవడు చేస్తున్నాడో వాడు తత్వతః నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు, ఈ రెండూ నేనే అని తెలుసుకుంటాడు. అందుకే మనం వాసుదేవ సర్వమితి శ్లోకం యొక్క భావమే ఇందులో ఉంది.
అక్కడ ఒక వ్యాఖ్య చెప్పుకున్న, నిర్గుణ బ్రహ్మమునో సగుణ బ్రహ్మమునో తెలుసుకున్నవాడు కాదు, సగుణము నిర్గుణము కూడా బ్రహ్మమని తెలుసుకున్నవాడు అన్నారు. అది ఇక్కడ యావాన్యశ్చ అనే మాటలో సగుణ నిర్గుణ సోపాధిక నిరుపాధిక ఇదంతా బ్రహ్మమే అని తెలుసుకుంటాడు. అంతేగాని వాడికి బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ కనబడుతున్న రూపాలన్నీ తీసిపారేడు, ఇవన్నీ రూపములుగా వాడికి కనబడవు, ఇంత బ్రహ్మముగానే గోచరిస్తుంది. ఇది దేనివల్ల జరుగుతుంది? భక్తి వల్ల. భక్త్యా మాం అభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః. తత్వతః అంటే ఉన్నదున్నట్లుగా యథార్థ స్వరూపముగా తెలుసుకుంటాడు. అలా తత్వతః తెలియడం చేత విశతే తదనంతరం, అనంతరం నాలో ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ప్రవేశించువాడు ప్రవేశింపబడినది రెండు లేవు, ఒకటే తత్వం, తెలియడమే ప్రవేశించడం అని వివరించుకున్నాం. ఇది ఎలాంటిది అంటే ప్రతిబింబం బింబాన్ని చేరినట్లు అని ఉపమానం చెప్పారు. ఇక్కడ ప్రతిబింబం బింబాన్ని చేరిందిట అంటే ఎప్పుడు? అద్దం పగిలేక కాదు, అది ఇప్పుడు ప్రతిబింబం బింబంతోనే ఉంది. ఆ ఐక్య జ్ఞానం అనుభవానికి రావాలి. అందుకే అద్దంలో ప్రతిబింబించినంత మాత్రాన ప్రతిబింబం తాను వేరే అనుకోకూడదు. అద్దంలో ఉంటూ ఉన్నప్పుడే తాను అద్దానికి చెందిన దాన్ని కాను, పరమాత్మకు చెందిన దాన్ని ఐక్యం పరమాత్మతో భజించాలి, కానీ దర్పణంతో కాదు. అలాగే అంతఃకరణం అనే దర్పణంలో ఉన్నటువంటి నేననేటువంటి ప్రతిబింబం పరమాత్మదే అని గ్రహించగలగాలి. ఇక్కడ ఆ ఐక్యస్థితి కావాలి. అదే ఇక్కడ విశతే తదనంతరం అనే మాటలు. దీని గురించి భగవత్పాల వారు ఆ తత్వం ఎలాంటిది అంటే యావాన్నహం ఉపాధికృత విస్తర భేద యశ్చ. యహ అంటే ఎవడు అన్నాం కదా, వాడెవడు? అహం, నేనే వాడిని అంటున్నాడు. ఎదురుగా కనబడుతున్న కృష్ణ పరమాత్మ వసుదేవ పుత్రుడు, దేవకీనందనుడు, లీల. వాడు అసలు రంగు ఇదండి. ఏమిటి? అహం విధ్వస్త సర్వోపాధి భేద. సర్వ ఉపాధి భేదములని విధ్వస్తం చేసినవాడు. అంటే ఉపాధి భేదములు లేవు ఆయనకి. అంటే 10 కడవల్లో ఉన్నొక్క గాలిలాగా, 10 అద్దాల్లో ఉన్నొక్క సూర్యుడిలాగా ఉపాధి లేదు అక్కడ. ఒక్క సూర్యుని చూడాలంటే 10 అద్దాలను దృష్టి పోవాలి ఇక్కడ. కానీ ఉపాధి దృష్టి పోయి కేవల చైతన్యంతో చూసినప్పుడు ఏ స్వరూపం ఉందో అది యశ్చ, అది నేను. ఆ స్వరూపం ఎలా ఉంటుంది? ఉత్తమ పురుష, వాడు ఉత్తమ పురుషుట్ట. అంటే అర్థం ఏమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగం గుర్తు చేస్తున్నాడు. క్షర అక్షరములకు అతీతమైన ఉత్తమ పురుషుడు వాడు. వాడి యొక్క స్వరూపం ఎలాంటిదంటే ఆకాశకల్ప. మనకు అర్థం చేసుకోవడానికి ఆకాశము వలె సర్వగత సుసూక్ష్మ, అందుకే ఆకాశకల్ప. తమ్ మాం, అలా నన్ను తెలుసుకొనుట యశ్చ. అది ఎలా ఉంటుందంటే అద్వైత చైతన్య మాత్రైక రసం. అది అద్వైత చైతన్య మాత్ర ఏకరసం. అది అద్వైత చైతన్యం అంటే రెండు లేదు అక్కడ. అంటే ప్రతిబింబము బింబమని రెండు లేవు, ఉన్నది ఒకటే. ఎక్కడ ఉపాధి మధ్యలో రావడం వల్ల రెండుగా కనబడుతున్నాయి, కానీ ఏకమే. ఈ ఏకత్వానుభూతి అది ఏకరసం. అంటే ఖండము కాకుండా అఖండమైన ఆనంద రసం. రసం అనగా ఆనందానుభవం, అఖండ రసం. అది ఎలాంటిది? అజం అజరం అమరం అభయం అనిధనం. అది అజం అంటే పుట్టుక లేనిది, అజరం వార్ధక్యాది వికారాల్లో, అమరం మృతి మొదలైన దానికి లేవు. అద్దం పగులుతుంది కానీ సూర్యుడికి పగిలిపోవడం లేదుగా, అదే అనమాట. అమరం అభయం, అదే అభయస్వరూపం. అది అనిధనం, అది నాశనాదులు లేనటువంటిది, అది యశ్చ. ఇది ఎవరికి తెలుస్తున్నది? భక్తి కలవాడు మాత్రమే తెలుసుకుంటాడు. అటువంటప్పుడు ఎన్ని దర్పణాల్లో ఎందరు సూర్యులు కనబడ్డా మావాడేగా అంటాడు. అక్కడ ఏకత్వ జ్ఞానం ఉంటుంది. కానీ ఇవన్నీ కలిసి ఒకే వాసుదేవుడని నందతి నందతి నందత్యేవ ఆనందంగా ఉంటాడు. వాడే ఇక్కడే వాసుదేవుడితో తాదాత్మ్యం చెంది ముక్తి పొందినవాడు అవుతున్నాడు అని చెప్తూ, ఇది జ్ఞాననిష్ఠుడి యొక్క శక్తి చెప్పాను నీకు. అంతదాకా వెళ్ళలేని వాడు కేవలం తన కర్మలని నాపై శరణాగతితో చేస్తే వాడు కూడా తరించిపోతాడు సుమా. ఎందుకంటే వాడికి ఆ స్థితి నేను ఇస్తానన్నాడు భగవానుడు, అభయం ఇస్తున్నాడు ఇక్కడ. అంటే అంత స్థితి వస్తే కానీ మోక్షం రాదా అంటే అవును నిజమే, ఏం చేస్తాం మరి, నాకు అంత స్థితి లేదు కదా అంటే నిజంగా నేను కావాలనుందా? నిజంగా మనం ఎంత తలూపినా అవునో కదా వాడికి తెలుసు. అంత నిజంగా నీకుంటే ఒక పని చేయి, నేనే లాగుతా అన్నాడు. ఇక్కడ ఎంత అభయం ఇస్తున్నాడండి. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అంతకు ముందే ఇచ్చారు అభయాన్ని. అది ఎవరైతే అనన్యభావంతో ప్రీతిభావంతో నన్ను భజిస్తారో, అంటే నేను తప్ప మరి ఒకటి అక్కర్లేదని నన్నే చింతిస్తూ నన్నే ధ్యానిస్తూ ఎవడైతే ఉంటాడో వాడిని నేను మృత్యు సంసార సాగరం నుంచి అచిరాత్ అతి శీఘ్రముగా ఉద్ధరిస్తానన్నాడు. అంతే, ఒక జన్మ కూడా ఆలస్యం కానివ్వడండి ఆయన ఇక్కడ. అచిరాత్ అంటే శీఘ్రముగా. నీకు ఉండవలసిందంతా ప్రేమ అనన్యభావం అనేది ఎంత దృఢంగా ఉంటే అంత తొందరగా తరిస్తావు, అందులో ఏమీ సందేహం లేదు. నీకు ఆత్మజ్ఞానం లేకపోవచ్చు, రాకపోవచ్చు, స్వాత్మగా భగవంతుణ్ణి తెలుసుకోవడమే మోక్షం కావచ్చు. ఆ స్థితి నేను ఇస్తానన్నాడు భగవానుడు. అంటే పరమాత్మ
అటువంటి ప్రేమ రూపమైన అన్య భక్తి కలవారికి తాను స్వాత్మగా తెలియబడుతూ అభిన్నుణ్ణి చేసేస్తాడండి ఇక్కడ. అంటే దాసోహం అన్నవాడిని సోహం చేస్తాడు భగవానుడు. అది దీని యొక్క భావం ఇక్కడ. దాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాడు. సర్వకర్మాణ్యపి సదా. ఇక్కడ నుంచి చెప్తున్న భావం చాలా సాధకుడికి అత్యంత ముఖ్యమైనది. అందుకే దీనికి ఒక ప్రత్యేక ఉపోద్ఘాతం భగవత్పాదుల వారు రాస్తున్నారు. ఇది ఒక ప్రకరణం. ఈ శ్లోకం అర్థం చేసుకోవడానికి ఏది ఎందుకు కృష్ణుడు చెప్తున్నాడు అనేది ఆదిశంకరులు చెప్తున్నారు. ఎందుకంటే విష్ణువు కదా చెప్తున్నాడు. విష్ణువు హృదయం ఎవరికి తెలియాలి? శివుడికే తెలియాలి. కనుక విష్ణువు కృష్ణ గీతని చెప్తే శివుడు వచ్చి శంకరాచార్యులుగా ఆ హృదయాన్ని మనకు అందిస్తున్నారు. ఇక్కడ ఆ భావం ఇక్కడ. స్వకర్మణ భగవత అభ్యర్చన భక్తియోగస్య సిద్ధిప్రాప్తి. స్వకర్మతో భగవంతుణ్ణి అభ్యర్చించడం అనే భక్తి యోగం. అక్కడ భక్తి యోగం ఏంటి? సకర్మాచరణ చేస్తున్నాడు, భగవత్ప్రీతిగా చేస్తున్నాడు, భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకు చేస్తున్నాడు. ఈ భక్తి యోగం యొక్క సిద్ధిప్రాప్తి ఫలం ఏంటంటే జ్ఞాననిష్ఠా యోగ్యత. ఇది దేని వల్ల కలుగుతుంది? భక్తి వల్ల కదా. అందుకే భక్తి యోగం ఏంటో గొప్పగా ఇప్పుడు ప్రశంసించబోతున్నాడు. ఎన్నిమిత్త జ్ఞాననిష్ఠ మోక్షఫలావసానాస భగవద్భక్తి యోగ అధునా స్తూయతే. ఏ భక్తి యోగం వల్ల అంటే అభ్యర్చన రూపమైన ఏ భక్తి యోగం వల్ల ముక్తిహేతువైన జ్ఞాననిష్ట లభిస్తుందో ఆ భక్తి యొక్క మాహాత్మ్యాన్ని కృష్ణుడే ఇక్కడ స్తుతిస్తున్నాడు. అంటే దాని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఇది భగవానుడిచ్చిన అభయవాక్యాలు. అసలు గీత మొత్తానికి మరొక పేరు చెప్పాలి అంటే భగవాన్ యొక్క అభయం. గీతకు మరొక పేరు అభయమే భగవద్గీత. అందుకే అది చదివిన వాడికి ఎప్పుడూ భయం ఉండదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి. అందుచేత శంకరాచార్యుల వారికి ప్రీతికరమైనటువంటి కనకదార స్తోత్రం. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంటూ ప్రారంభించే ఆ కనకధార స్తవాన్ని ఈ రోజున ఎవరైతే సాయం సంధ్యా సమయంలో పఠిస్తారో, అలాగే ఎవరైతే వామన తత్వంలో ఉండేటువంటి ఆ యొక్క మహావిష్ణువు వంశ తత్వాన్ని అర్థం చేసుకొని అష్టోత్తర శతనామావళిని పఠిస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది కలిగి తీరుతుంది. అంత విశేషకరమైనటువంటి ద్వాదశిగా ఈ యొక్క పర్వదినాన్ని మనం భావించాలి. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడాను సద్గురువులను సేవించాలి. గురువు యొక్క ఆజ్ఞ అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి సద్గురువులను ఎవరైతే సేవిస్తారో వారికి తరగని సంపద అంటే జ్ఞాన సంపద కూడా వచ్చి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుకే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ శ్రీ దత్తశరణం మమను, లేకపోతే గురువు తత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క మంత్రాన్నైనా సరే చక్కగా అనుష్ఠానం చేసుకుంటూ ఆ యొక్క సర్వేశ్వరుని యొక్క గొప్ప విశేషతత్వంలో దాగినటువంటి మేధాదక్షిణామూర్తి యొక్క మంత్రం ఈ రోజున గనక ఎవరైతే పఠిస్తారో వారికి జ్ఞానప్రాప్తి సిద్ధిస్తుంది. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాడు. సద్గురువులను సేవించటం, కనకదార స్తవాన్ని పఠించటం, ఆదిశంకరాచార్యుల వారిని తలుచుకోవటం మనసు నిండా ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులుగా ప్రతి ఒక్కరూ గనక ఆచరణ గనక చేసినట్లయితే వారి జీవితం సుసంపన్నమై వెలుగొంది తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వానర నికరాధ్యక్షం దానవ కుల కుముద రవికర సదృక్షం దినజనావనదీక్షం పవన తపఃపాగపుంజమరాక్షం. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం, మంగళవారం, సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:48 తిథి ఏకాదశి ఉదయం 6:24 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి విశాఖ. వర్జ్యం రాత్రి 9:47 నుండి 11:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:15 వరకు. తిరిగి రాత్రి 11:11 నుండి 11:55 వరకు. అమృతకాలం ఉదయం 6:17 నుండి 8:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రద సమయం ఉదయం 10:30. నేటి విశేషం. ఈరోజు 2 విశేషాలున్నాయి. నిర్జల ఏకాదశి, నీటిని స్వీకరించకుండా ఉండాలి. త్రిపుష్కర యోగం. ఈరోజు మంగళవారం. ఈరోజు ఏకాదశి దాటి ద్వాదశి తిథి వచ్చింది. ఈ రెంటితో పాటు స్వాతి దాటి విశాఖ నక్షత్రం కూడా వచ్చింది. కాబట్టి ఈ 3 కలిసినటువంటి యోగాన్ని త్రిపుష్కర యోగము అంటారు. మధ్యాహ్నం 3:51 నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఈ రోజున ఏ పని చేసినా అది ముమ్మారు చేయవలసి వస్తూ ఉంటుంది. అంచేత ఏ శస్త్రచికిత్సలు కానీ లేకపోతే ఇంకా ఏవైనా అట్లా అతి కష్టమైనటువంటి పనులు కానీ ఏవైనా ఉంటే వాటిని ప్రారంభించడం కానీ చేస్తే మధ్యాహ్నం 3:51 నుండి ఖచ్చితంగా ముమ్మారు చేయవలసిన అవసరం వస్తుందని జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి చేయకూడనటువంటి పనుల్ని ఈ రోజున చేసుకోవడం అంత సరికాదు అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామ పూజని చేసుకోవడం, అలాగే విష్ణువుని ధ్యానిస్తూ ఉండడం లేదా లలితాదేవిని సేవించుతూ ఉండడం, గణపతి ఆరాధన చేయడం విశేషమైనటువంటి శుభ ఫలదాయకం అవుతుంది ఈ రోజున. నేటి ఆణిముత్యాలు. ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులే గొప్పవి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మాట కదు కొట్టేసింది దెబ్బ నన్ను. ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది. అది దానికి నేపథ్యం ఏమిటి? ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని, లోభాన్ని కుదిర్చింది. ఒక మృగమునందు ఒక జింక ఏం చేసుకుంటాను.
ఇప్పుడు ఆ జింక కాదు, 1000 జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా? ప్రమదావనంలోనే పెట్టాడు, అక్కడ తిరుగుతుంటాయి లేళ్ళు జింకలు. ఏమి సంతోషం పొందుతాను? రాముడే కావాలన్న దాన్ని రాముణ్ణి జింక కోసం పంపి ఒక్క 5 నిమిషాలు ఓర్చకుండా అంత సేవ చేశాడే. మామగారు దశరథ మహారాజు గారు కట్టిన పట్టుపుట్టం కట్టకుండా ఉండడానికి అరణ్యవాసంలో ఎన్ని పట్టుపుట్టాలు కావాలో అన్నిటినీ కావడికి ఎత్తితే మోసుకొచ్చాడు అరణ్యంలో మహానుభావుడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామహ అని అయోధ్యకాండ. ముందు రాముడు నడుస్తుంటే మధ్యలో సీతమ్మ నడిస్తే వెనక నుంచి ఏమైనా ఆపదొస్తుందని వెనక లక్ష్మణస్వామి నడిచాడు. అంతటి పరమభక్తుడు అంతఃపరిశీలనం చేసుకుని అది నిజంగా తను చేసిన తప్పు కాకపోయినా పరిస్థితులలో సీతమ్మ అలా మాట్లాడడం తప్పని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. ఎందుకో తెలిసి ఆవిడికి భర్త ప్రాణం అయినప్పుడు భర్త అలా హా సీత హా లక్ష్మణ అని ఆయన కంఠం వినపడితే ఏ భార్య వెళ్ళమని అందు? వెళ్ళకపోతే ఏమంటే వెళ్ళిపోతాడో ఆ మాట అనేసింది. ఆవిడికి కావలసింది వెళ్ళిపోయి రాముడిని ఆదుకోవాలి. నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు, కానీ అనరాని మాట అనేసింది. అనేసిన తర్వాత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. రామానుజం రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు. లక్ష్మణ పూర్వజంచ లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆవిడ అంతఃపరిశీలనం చేసుకుంది. నిజమే, తప్పు చేశాను, కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను. 10 నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడే. అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు. మరి ఇంత కష్టపడితే అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నైష్ణవ మనుషాణం. చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితం ఏది? మరి పడ్డ పరివేదనకి ఫలితం ఏది? అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి? నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి? నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు. కాబట్టి ఈ శరీరంతో ఉండరు, అసలుకి అనవసరం. ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి? కష్టాలు పడాలి. ఇక్కడ ఏమిటి? నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు. నేను కోరుకున్న బ్రతుకునివ్వడానికి నమ్ముకున్నవాడు రాడు. నేను కష్టాలు పడుతూ ఉండలేను. కష్టాలన్నీ దేనివి? మనసువి, శరీరానివి కూడా. ఈ శరీరమే నశించిపోతే గొడవే లేదు. ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి, ఆ రోజునే కలగలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో. ఇది హనుమ వచ్చిన రోజునే కలగాలండి ఆలోచన. అంటే హనుమ వెళ్ళిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది? ఆవిడ మాట ఉంది, రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. చచ్చిపోవడానికి వీల్లేదు, తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీల్లేదు. ఈ రెండిటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు. అది వాడి రాక్షసత్వం. కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో. మరి ఎలా చచ్చిపోవాలి అంటే ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి. ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి, హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు. ఆ ఆలోచన తర్వాత రాకూడదు, ఇవ్వాలే రావాలి. ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు. 2 ఆయన ప్రయోజనం అవుతుంది. ఆయన మౌనంగా బాధపడుతున్నాడు. ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం, ఏమని మొదలెట్టాలి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హిరణ్యకవచం దేవం హిరణ్యకవచం దేవం చంద్రమౌళి విభూషణం ప్రపద్యే శరణం దేవం పరమేణ సమాధిన. బంగారు కవచం గలవాడు చంద్రమౌళివి, అటువంటి నిన్ను ఏకాగ్రతతో శరణు కోరుతున్నాను. ఇప్పుడు పరమ దుష్కరమైన ఘోర విపత్తు సంభవించింది స్వామి. దాని నుంచి బయటపడితే నేను సర్వభూతమయమైన పవిత్రాహుతులతో పవిత్రుడనైన నిన్ను నేను ఆరాధిస్తాను, యాగం చేస్తాను అని శివుణ్ణి స్తుతించాడు. అప్పుడు అశ్వత్థామ
శుభకర్మల ఫలితంగా ఎదురుగా ఒక బంగారు వేదిక ఏర్పడింది. ఆ వేదికపై అప్పుడక్కడ అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుండి మహాగణాలు పుట్టాయి. వారు ద్వీపాలలాగా పర్వతాల్లాగా ఉన్నారు. వారి కళ్ళు ముఖాలు జ్వలిస్తున్నాయి. వారికి ఎన్నో పాదాలు తలలు భుజాలు ఉన్నాయి. వారు రత్నాలతో చిత్రంగా ఉన్న అంగదాలను ధరించి ఉన్నారు. వారి చేతులు పైకెత్తున్నారు. వారి రూపాలు కుక్కలలాగా ఉన్నాయి. కొందరి ముఖాలు పందుల్లాగాను ఒంటల్లాగాను ఉన్నాయి. కొందరి ముఖాలు గుర్రాలు నక్కలు ఆబోతులు ఎలుగుబంట్లు పిల్లుల్లాగా ఉన్నాయి. కొందరి ముఖాలు పులులు చిరుతపులులు కాకుల్లాగా ఉన్నాయి. మరికొందరి ముఖాలు కోతులు చిలుకలు పాములు వడ్రంగి పిట్ట పాలపిట్టల ముఖంలాగా ఉన్నాయి. కొందరు హంస వంటి ముఖాలతో తెల్లని కాంతి కలిగి ఉన్నారు. మరికొందరి ముఖాలు తాబేళ్ళు ముసళ్ళు పిడక మొసళ్ళు తిమింగలాలు నెమళ్ళలాగా ఉన్నాయి. మరికొందరివి క్రౌంచ పక్షులు పావురాలు ఏనుగులు నీటి కాకుల ముఖంలాగా ఉన్నాయి. ఓ మహారాజా, కొందరికి చేతుల్లోనే కళ్ళున్నాయి. కొందరు 1000 కన్నులు కలిగి ఉన్నారు. కొందరి పొట్టలు పెద్దగా ఉన్నాయి. కొందరి ఒంటిలో ఏ మాంసమే లేదు. కొందరి ముఖాలు కాకులు డేగలు ముఖాల్లాగా ఉన్నాయి. కొందరికి తలలే లేవు. కొందరు ఎలుగుబంటి ముఖాల్లాగా కలిగి ఉన్నారు. కొందరి కళ్ళు నాలుకలు మండిపోతున్నాయి. కొందరి దేహవర్ణం అగ్నిజ్వాలలాగా ఉంది. వారి వెంట్రుకలు అగ్నిజ్వాలలాగా ఉన్నాయి. వారి వెంట్రుకలు మండిపోతున్నాయి. వారందరికీ 4 చేతులు ఉన్నాయి. కొందరి ముఖాలు గొర్రెల ముఖాల్లాగా ఉన్నాయి. కొందరివి మేకల ముఖాల్లాగా ఉన్నాయి. కొందరి ముఖాల రంగు కాంతి శంఖాలలాగా ఉన్నాయి. కొందరు శంఖమాలను అలంకరించుకున్నారు. వారి నోటి నుండి శంఖధ్వని వంటి చప్పుడు వినిపిస్తుంది. వారిలో కొందరు జటలను కొందరు పంచశిఖలను ధరించారు. కొందరు వెంట్రుకలు లేని వారు ఉన్నారు. కొందరు సన్నని పొట్టలు 4 కూరలు 4 కలవారు ఉన్నారు. నాలుకలు కలవారు ఉన్నారు. కొందరు ముళ్ళు వంటి చెవులు కలిగి ఉన్నారు. కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. కొందరు మౌంజిదారులు ఉన్నారు. కొందరు జుట్టుముడి వేసుకున్నారు. కొందరు తలపాగాలు పెట్టుకొని ఉన్నారు. కొందరు కిరీటాలు ధరించున్నారు. అందరూ అందమైన ముఖం కలిగి ఉన్నారు. కొంతమంది చక్కగా అలంకరించుకొని ఉన్నారు. కొందరు పద్మ కిరీటాలు, కొందరు మామూలు కిరీటాలను, కొందరు పద్మాల కిరీటాలను ధరించున్నారు. అలా 100,000 కొద్ది మహాత్ములు కలవారు అక్కడ ఉన్నారు. వారు శతఘ్నులు, వజ్రాయుధాలు, ముసలాలను పట్టుకొని ఉన్నారు. కొందరు భుషుండులను పాశాలను దండాలను పట్టుకొని ఉన్నారు. కొందరు వీపున అమ్ముల పొదలను ధరించున్నారు. మరికొందరు విచిత్ర బాణాలను పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు ధ్వజాలు పతాకాలు గంటలు గొడ్డళ్ళు పట్టుకొని ఉన్నారు. కొందరు మహాపాశాలను చేతిలో ఎత్తి పట్టుకొని ఉన్నారు. కొందరు కర్రలను కొందరు కత్తులను పట్టుకొని ఉన్నారు. కంబాలను పట్టుకున్నారు కొంతమంది. కొందరి తలలపై నాగ కిరీటాలు ఉన్నాయి. కొందరు పెద్ద పాములను అంగదాలుగా ధరించారు. కొందరు చిత్రాభరణాలను ధరించున్నారు. కొందరు దుమ్ము కొట్టుకొని ఉన్నారు. కొందరు బురద పూసుకొని కనిపిస్తున్నారు. అందరూ తెల్లని వస్త్రాలు ధరించున్నారు. వారిలో కొందరు నల్లగా ఉన్నారు. కొందరు పింగళ వర్ణంతో ఉన్నారు. కొందరు బంగారు రంగుతో మెరుస్తున్నారు. ఆ సేవకులు ఉల్లాసంగా ఉన్నారు. పేరులు శంఖాలు మృదంగాలు గోముఖాలను ప్రోగించారు. కొందరు పాడుతున్నారు. కొందరు నృత్యం చేస్తున్నారు. ఆ మహారథులు ఎగురుతూ దూకుతూ దాటుతున్నారు. వేగంగా పరిగెత్తుతున్నారు. కొందరికి తల వెంట్రుకలు లేవు. కొందరి కేశాలు గాలికి ఎగురుతున్నాయి. అందరూ మదించని ఏనుగుల్లాగా మాటిమాటికి గర్జిస్తున్నారు. కొందరు శూలాలు పట్టిశాలు చేతుల్లో పట్టుకొని ఘోర రూపాలతో భయంకరంగా కనిపిస్తున్నారు. వారు వివిధ వర్ణాల వస్త్రాలను ధరించున్నారు. రత్నాలతో చేసిన చిత్రాంగదాలను ధరించి ఉన్నారు. గదాలు అంతా కూడా
వివిధ మాలలను లేపనాలను అలంకరించుకొని ఉన్నారు. చేతులు పైకెత్తున్నారు. వారు మొండిగా శత్రువులను చంపగల శూరులు, పరాక్రమం గలవారు. రక్తాన్ని వసను త్రాగుతారు. మాంసాన్ని, ప్రేవులను కూడా తినేవారు. కొందరు కర్ణికరాలను అలంకరించుకున్నారు. కర్ణికరాలను కొందరికి బాణబట్టలున్నాయి, పొట్టలు. కొందరు మరీ పొట్టిగా ఉన్నారు, మరికొందరు మరీ పొడవుగా ఉన్నారు. కొందరు వేలాడుతున్నట్లుగా భీకరంగా ఉన్నారు. వారందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కొందరు వికటంగా కనిపిస్తున్నారు. కొందరు నల్లని వ్రేలాడే పెదవుల్లో ఉన్నారు. కొందరు రకరకాల విలువైన కిరీటాలతో ఉన్నారు. కొందరు ముండులు ఉన్నారు. కొందరు జటాధరులు ఉన్నారు. కొందరు సూర్యుడి చంద్రుడితోనూ గ్రహాలు నక్షత్రాలతో సహా ఆకాశాన్ని భూమికి దించగల వీరులున్నారు. 4 విధాలైన ప్రాణులను చంపగలవారు ఉన్నారు. వారెప్పుడూ భయపడరు. త్రిలోక పాలకులను కూడా వారు శాసిస్తారు. అంతటి శక్తిమంతులు. వారు నిత్యము అందంగా ఉంటారు. మాటను అదుపులో పెట్టుకొని ఉంటారు. ఆశ్చర్యం లేనివారు అణిమాదులైన అష్టైశ్వర్యాలను పొందిన కూడా గర్వించకుండా ఉంటారు. మనస వాచ కర్మణ వారు నిత్యము తనను ఆరాధిస్తూ ఉండే వారి కర్మలతో పరమేశ్వరుడు నిత్యము ఆశ్చర్యపోతూ ఉంటాడు. మనస వాచ కర్మణ కూడా తన భక్తులైన ఆ గణాలను ఈశ్వరుడు కన్నబిడ్డలాగా రక్షిస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఈ శివగణాలు. వారందరూ ఎప్పుడూ బ్రహ్మద్వేషులపై కోపాన్ని ప్రకటిస్తూ ఉంటారు. 4 రకాలైన సోమాన్ని అంటే అన్నం, సోమరసం, అమృతం, చంద్రకళలను వారెప్పుడు తాగుతూ ఉంటారు. వేదాధ్యయనంతోనూ, బ్రహ్మచర్యంతోనూ, తపస్సుతోనూ, ఇంద్రియ నిగ్రహంతోనూ వారు శివుణ్ణి అర్చించి శివసాయుధ్యాన్ని పొందుతూ ఉంటారు. పరమశివుడు భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు. ఆయన మహాభూతగణాలతోనూ పార్వతీదేవితోనూ కలిసి యాగభాగాలను అందుకొని భుజిస్తూ ఉంటాడు. ఆ సేవకులకు అందరూ కూడా వివిధ వాద్యాలను వాయిస్తూ, నవ్వుతూ, సింహనాదాలు చేస్తూ, గట్టిగా గర్జిస్తూ ఆక్రోశిస్తూ ప్రపంచాన్నే భయపెడుతూ అశ్వత్థామ వద్దకు వచ్చారు. వారి యొక్క భీకర రూపాలు తేజస్సు కలవారు. అశ్వత్థామ మహిమను వృద్ధి చేయాలని శివుణ్ణి స్తుతించారు. అశ్వత్థామ పరాక్రమాన్ని తెలుసుకోవాలని, రాత్రివేళ జరగబోయే సంహారాన్ని చూడాలని కోరుతూ వారు భయంకరమైన పరిగలను పట్టుకున్నారు. కొందరు కొరివి కట్టెలు, శూలాలు, పట్టిశాలు చేతిలో పట్టుకొని అశ్వత్థామ చుట్టూ నిలబడ్డారు. వారందరూ తమ దర్శనంతో 3 లోకాలకు భయాన్ని కలిగిస్తారు. కానీ అశ్వత్థామ వారిని చూసి కూడా కలత చెందలేదు. అశ్వత్థామ విల్లును పట్టుకొని ఉడుము చర్మంతో చేసిన చేతి తొడుగును ధరించాడు. తనను తాను శివుడికి అర్పించుకున్నాడు. ఆ ఆత్మార్పణ యాగంలో ధనస్సులు, సమిధులు అయ్యాయి. పదునైన బాణాలు పవిత్రాలు అయ్యాయి. అతడి ఆత్మయే హవిస్సు అయింది. మహాకోపి అయినటువంటి అశ్వత్థామ సౌమ్య మంత్రంతో తనను తానే ఉపహారంగా అర్పించాడు. ఆ తర్వాత రుద్రుడికి చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓ భగవంతుడా, నేను అంగీరస వంశంలో పుట్టాను. ఈ శరీరాన్ని ఇప్పుడు అగ్నికి ఆహుతి చేస్తున్నాను. నన్ను బలిగా స్వీకరించు. ఓ విశ్వాత్మ, మహాదేవ, నీ మీద ఉన్న భక్తితో, ఏకాగ్రతతో ఈ ఆపత్కాలంలో నా ఈ శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను. త్వయి సర్వాణి భూతాని, త్వయి సర్వాణి భూతాని, సర్వభూతేషు చాసి వై, సర్వభూతేషు చాసి వై, గుణానాం హి ప్రధానానాం, గుణానాం హి ప్రధానానాం, ఏకత్వం త్వయి తిష్టతి, ఏకత్వం త్వయి తిష్టతి. నీ యందు సర్వప్రాణులు ఉంటాయి. సర్వప్రాణుల్లోనూ నువ్వు ఉన్నావు. నీలో ప్రధాన గుణాలన్నీ కలిసి ఉన్నాయి. నువ్వు సర్వభూతాలకు ఆశ్రయుడై ఉన్నావు. దేవా,
నేను హవిస్సుగా నిలబడ్డాను. నేను శత్రువులను గెలవలేకపోతే నన్నే గ్రహించు అని అగ్ని ప్రజ్వలిస్తున్న ఆ వేదికపై నిలబడి ప్రాణాలపై ప్రేమను విడిచిపెట్టాడు. అగ్ని మధ్యలో కూర్చున్నాడు. చేతులు పైకెత్తి నిశ్చలంగా నిలబడ్డాడు. హవిస్సు రూపంలో ఉన్న అశ్వత్థామను చూసి శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, సత్యం, శౌచం, త్యాగం, తపస్సు, నియమం, సహనం, భక్తి, ధైర్యం, బుద్ధి మాటలతో నన్ను శ్రీకృష్ణుడు శ్రద్ధగా యథావిధిగా ఆరాధించాడు. తస్మాదిష్టతమః కృష్ణాత్ అన్యోమన విద్యతే. కృష్ణుడు సులభంగా కార్యసాధన చేస్తాడు కాబట్టి నాకు కృష్ణుడే అందరికన్నా ఇష్టమైన వాడు. కృష్ణుడి కన్నా మరొకడు నాకు లేడు. నాయన, వారిని గౌరవించాలని, నిన్ను పరీక్షించాలని నేను పాంచాలను వెంటనే రక్షించాను. ఎన్నో మాయలు కల్పించాను. పాంచాలను రక్షించి నేను కృష్ణుడిని గౌరవించినట్లయింది. కానీ ఇప్పుడు వారు కాలానికి లొంగిపోయారు. వారికి ఇక జీవితం లేదు అని శివుడు అశ్వత్థామలోకి ప్రవేశించాడు. ఒక అంశతో అశ్వత్థామలోకి చేరాడు. నిర్మలమైన ఖడ్గాన్ని అశ్వత్థామ చేతికిచ్చాడు. శివాంశ అలా ప్రవేశించగానే అశ్వత్థామ తేజస్సుతో వెలిగిపోయాడు. యుద్ధభూమిలో వేగవంతుడయ్యాడు. సాక్షాత్ ఈశ్వరుడిలాగా శత్రు శిబిరం వైపు వెళ్ళాడు. ఆ అశ్వత్థామ వెంట భూతాలు, రాక్షసులు అదృశ్యంగా ఉండి అనుసరించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అశ్వత్థామ శిబిరంలోకి వెళుతున్నప్పుడు కృపుడు, కృతవర్మ ఆ శిబిర ద్వారం వద్ద నిలబడ్డారు. అంటే శివుడి నుంచి ప్రేరేపితుడై శివుడు కూడా అన్నాడు, ఇక వీళ్లకు కాలం మించిపోయింది, యముడు పిలుస్తున్నాడు వాళ్ళకి, ఇది ఈ విధంగా జరగాల్సిందే అని. ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ భక్తుడు అశ్వత్థామ. అశ్వత్థామకు అంత శక్తి ఉంది. మనకు అనిపించచ్చు శివుడు ఎందుకు అట్లా చేశాడు అని. ఎట్లా చేశాడు? శివుడు కాలుడు, ఆయన మహాదేవుడు, ఆయనలో చేర్చుకుంటాడు. అదిగాక ఆ ముహూర్తం శివలోకానికి వెళ్ళేటువంటి ముహూర్తము. రెండవది, వాళ్ళకి కాలం కూడా అయిపోయింది అక్కడికి, ఆ విధంగా పోవలసిందే. శాపగ్రస్తులు, అశ్వత్థామ చేతిలోనే పోవాలి వీళ్ళు. అందుకని మనం ఎందుకు అట్లా శివుడు చేశాడు అనుకోకూడదు. మనం ఎన్నో మాటలు ఎందుకు కృష్ణుడు అట్లా చేశాడు కూడా అనుకున్నాం, తర్వాత తెలుస్తుంది మనకు. అదేవిధంగా ఇది కూడా అంతేనే. ఆ శివుడి నుంచి శక్తిని, ఎందుకంటే తన ఆత్మత్యాగాన్ని చేసుకుంటున్నాడు. ఆత్మత్యాగం చేసుకోకుండా ఉండటానికోసం స్వామి యొక్క ఆ శక్తి ఆయుధాలంతా ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు అంతే. అప్పుడు శిబిరంలోకి వెళుతున్నప్పుడు ఆ సమయంలో అక్కడ కృపుడు ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు. అప్పుడు ఆ శిబిర ద్వారం నిలబడ్డారు వాళ్ళు. అశ్వత్థామ ఆ మహారథులను చూసి ఉల్లాసంగా మెల్లగా ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, మీరు కనుక యుద్ధానికి దిగితే సకల శత్రువులను నాశనం చేస్తారు. ఇక చావగా మిగిలిన వీరులు మీకు లెక్కలేదు. పైగా విశేషించి నిద్రపోతున్న వీరిని చంపటం చాలా సులభం. ఇదెంత పని? నేను ఈ పనిని అతి తేలికంగా ముగిస్తాను. ఇప్పుడు శిబిరంలోకి వెళుతున్నాను. అక్కడ యముడిలాగా సంచరిస్తాను. ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. దానికి తగిన విధంగా మీరు ప్రవర్తించండి. ఎవరిని వదలొద్దు, చంపేయండి. ఇదే నా కోరిక అన్నాడు. తర్వాత అశ్వత్థామ ఇక స్వేచ్ఛగా పాండవ శిబిరంలోకి వెళ్ళాడు. ప్రాణభయాన్ని విడిచిపెట్టాడు. అశ్వత్థామకు శిబిరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ బాగా తెలుసు.
అదే శిబిరం అంటే చిన్నది కాదు కదా, చాలా పెద్దది. చాలా ఒక 10-20 ఏనుగులు నిలుచోనటువంటి శిబిరం అది. అటువంటి శిబిరం అది. అందువల్ల ముందుగా మెల్లగా దృష్టద్యుమ్నుడి శిబిరంలోకి వెళ్ళాడు. అక్కడందరూ రణభూమిలో తీవ్రంగా బలాన్ని ప్రదర్శించి అలిసిపోయి ఉన్నారు పాపం. ఎంతో విశ్వాసంతో ఏ దిగులు లేక గాఢంగా నిద్రిస్తున్నారు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడి ఆ గుడారంలోకి వెళ్ళాడు. అక్కడ చక్కని శయ్య ఉంది. దానిపై విలువైన దుప్పట్లు పరిచున్నాయి. శయ్యపై చక్కని పట్టుపరుపులు కూడా ఉన్నాయి. దానిపై దృష్టద్యుమ్నుడు నిద్రిస్తున్నాడు. మంచి బాగా నిద్రపోతున్నాడు. అక్కడ మంచి పూలమాలతో, చందనం ధూపాలతో మంచి వాసనలు వ్యాపించున్నాయి. అశ్వత్థామ ఏమాత్రము భయం లేకోకుండా స్వేచ్ఛగా పడుకొని ఉన్నటువంటి దృష్టద్యుమ్నుడిని చూశాడు. కోపించాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపినవాడు కదా అని. కాలితో దృష్టద్యుమ్నుడిని గట్టిగా తన్ని మేల్కొలిపాడు. ఆ దెబ్బకు దృష్టద్యుమ్నుడు కంగారు పడుతూ పైకి లేచి అశ్వత్థామను గుర్తించాడు. వెంటనే అశ్వత్థామ పక్క మీద నుండి లేస్తున్నటువంటి దృష్టద్యుమ్నుడిని జుట్టు పట్టుకొని చేతులతో ఎత్తి నేల మీద పడేసి నొక్కాడు. బలంగా అశ్వత్థామ నలపటం వల్ల, భయం వల్ల, అప్పుడే నిద్ర లేవడం వల్ల దృష్టద్యుమ్నుడు అస్సలు కదలలేకపోయాడు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిపై పడి కాలుతో అతడి గొంతు మీద, గుండెల మీద గట్టిగా తొక్కాడు. పశువును కొట్టినట్టుగా కొట్టాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు అరుస్తూ ఎగిరిపడసాగాడు. గోళ్లతో గీరుతూ, ఓ ఆచార్యపుత్ర, నన్ను ఆయుధాలతో చంపేయి, ఆలస్యం చేయకు, నీ వల్ల నేను పుణ్యలోకాలకు వెళతాను అని అస్పష్టంగా అన్నాడు. అశ్వత్థామ పూర్తిగా దాడి చేయటం వల్ల తాను కదులుకోకుండా ఉండిపోయాడు. బాగా దాడి చేశాడు. దృష్టద్యుమ్నుడు చెప్పినటువంటి అస్పష్టంగా చెప్పినటువంటి మాటలు విని అశ్వత్థామ ఇట్లా పలుకుతున్నాడు. ఓ కులనాశన, గురువును చంపిన వారికి ఉత్తమ గతులు ఉండవు. ఓ దుర్మతి, అందుకే నిన్ను ఆయుధంతో చంపను. ఆయుధంతో చావడానికి నీకు అర్హత లేదు అన్నాడు. వెంటనే అశ్వత్థామ మదపటేనుగును దెబ్బతీసే సింహంలాగా తన కాలి మడమలతో కొట్టాడు. దృష్టద్యుమ్నుడు ఆ దెబ్బ తిని పెద్దగా ఆర్తనాదం చేశాడు. ఆ ధ్వనికి గుడారంలోని స్త్రీలు, అతడి రక్షకులు అంతా కూడా మేల్కొని చూశారు. అప్పుడు అశ్వత్థామ అమానుష పరాక్రమంతో దృష్టద్యుమ్నుడిని కొట్టి చంపేశాడు. వారు ఆ అశ్వత్థామను చూసి పెద్ద భూతంగా భావించారు. అశ్వత్థామ అనుకోలేదు, భూతం వచ్చింది అనుకున్నారు. వారికి నోటి మాట కూడా రాలేదు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని యముడింటికి పంపించి బయటకు వచ్చి తన రథం ఎక్కాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.